ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏనంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క బలం తగ్గినది, గత వారంతో పోల్చుకుంటే గురుని యొక్క బలం తగ్గినది. గురుడు అష్టమ స్థానస్థిత గ్రహంగా, రవి సప్తమ స్థానస్థిత గ్రహంగా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. బుధుడు 6వ స్థానమందు యోగిస్తున్నారు. పంచగ్రహ మాలికా యోగం ఉన్నది. పంచమ షష్ఠ స్థానాల యందు గ్రహాలు అనుకూలంగా ఉంటే జన్మరాశి యందు చంద్రుడు కొంత బలంగా ఉన్నారు. అంటే 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఇది అష్టమంలోకి గురుడు రావడం, సప్తమంలోకి రవి వెళ్ళడం వల్ల కొన్ని కుటుంబ పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ప్రత్యేకించి చోర అగ్ని రూప భీతిశ్చ అన్నారు. ఈ గురుని యొక్క అష్టమ స్థాన స్థితి, రవి యొక్క సప్తమ స్థితి వల్ల జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండడానికి, లేదా కీలకమైనటువంటి పత్రాలు కానీ, కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, ఏవైతే మీరు ఇది చాలా ముఖ్యమైనటువంటి దానిగా భావిస్తారో, అంటే కొన్ని గ్యాడ్జెట్స్ కానీ, సెల్ ఫోన్లు కానీ, లేదా మరి ఇతరత్ర ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, అవి ఐదర్ పాడైపోవడానికి కానీ లేదా దొంగలింపబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి వృశ్చిక రాశి వారి యొక్క వస్తువులు, లేదా పలానా వారికి సంబంధించినటువంటివన్నీను, లేదా ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటారు. స్నానం చేస్తూ ఉంటే ఉంగరం తీసి గోడ మీద పెట్టో ఇంకో చోట పెట్టో మర్చిపోయి వెళ్ళిపోతారు. ఇలాంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. బండి తాళాలు వేస్తారు, ఇంటి తాళాలు వేస్తారు, అవి ఏ సంచిలోనో ఇంకో చోట పెట్టి మర్చిపోతూ ఉంటారు. ఇలా కొన్ని సందర్భాల్లో మీకు మీరుగా స్వయంకృతంగా చేసేటువంటి అపరాధాలు ఉంటే, కొన్ని సందర్భాల్లో ఇతరులు మీ వస్తువులు దొంగలించేటువంటి స్థితులు, మీ ఆలోచనల్ని, అంటే పలానా మీ కష్టం ఏదైతే ఉన్నదో అది ఇతరుల కష్టంగా చెప్పుకుంటూ వారి జీవితంలో ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఏ విషయాన్ని కూడా బహిర్గతం చేయకూడదు. మీ ఆలోచనలు కానీ, లేదా మీరు ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏది కూడా బహిర్గతం చేయకూడదు. అలాగే కుటుంబ విషయాలని చాలా గుట్టుగా అట్టే పెట్టుకోవాలి, ఎవరికి కూడా బహిర్గతం చేయకూడదు. అలాగే జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం పరిస్థితులపై శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగపరంగా శత్రువులు కొంత ఎక్కువ మంది ఉన్నారు, కావాలని మిమ్మల్ని టార్గెట్ చేయడానికి, లేదా మీరు బాధపడితే చూడడానికి చాలా మంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చాలా శ్రద్ధ అవసరం. ఎవరిని కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేవు. ప్రత్యేకించి పంచమ స్థానంలో శని రాహువులు కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచన వచ్చినా 1-2 సార్లు ఆలోచించి గురువులతో చర్చించి ముందుకు వెళ్ళండి. ఈ వారంలో ఈ రకమైనటువంటి విధానాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి.